అవసరం, ప్రత్యేక పరిస్థితులు, అందుకే ఒప్పందాలు. అది కూడా అన్ని అనుమతులు తీసుకుని చేసినవే. ఇంత చేసింది ఎందుకు? తెలంగాణ ప్రజల కోసమే కదా. ఇలా సాగిపోయింది మొన్న విద్యుత్ కమిషన్కు రాసిన లెటర్లో కేసీఆర్ వివరణ. అంతేకాదు, అసలు కమిషన్ విచారణే సరైంది కాదంటారా ఆయన? మరి ఆయన చెప్పిన మాటలు నిజమేనా? అసలు ఒప్పందాల మాటను జరిగింది ఏంటి? విద్యుత్ కొనుగోళ్లలో డిస్కంలకు జరిగిన నష్టం అక్షరాల 85,000 కోట్లు. ఇదే లెక్కను విద్యుత్ సంస్థల అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి చెప్పారు. అయితే ఇన్ని వేల కోట్ల భారం ఎందుకు పడింది? మొన్న సీఎం కేసీఆర్ ఏం చెప్పారో గుర్తుందా? తెలంగాణ సర్కార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుని ఒక్కో యూనిట్ను ₹3.90కి కొనుగోలు చేసిందన్నారు. బట్ చివరకు కరెంటు సరఫరా అయ్యేసరికి ఆ ధర కాస్త ₹5.64 పెరిగింది. దీంతో 3,110 కోట్ల అదనపు భారం పడింది. అది కూడా ఎప్పుడో ఒప్పందం చేసుకుంటే 2017 ఆఖరులో సరఫరా ప్రారంభమైంది. మరి అదైనా ఒప్పందంలో ఉన్నట్టు 1000 మెగావాట్ల సరఫరా అయిందా అంటే అది లేదు. దీంతో 2017 నుంచి 2022 మధ్య కాలంలో మళ్ళీ 2,083 కోట్లు చెల్లించి బహిరంగ మార్కెట్లో మళ్ళీ విద్యుత్ కొనుక్కోవాల్సి వచ్చింది. ఈ దారుణం ఇక్కడితో ఆగిందా? లేదు. ఇంకేం జరిగిందో మీరే వినండి. 2022 అయితే కంప్లీట్గా వాళ్ళు పవర్ సప్లై ఆపేశారు. ఇట్లా మనకు ఎప్పుడైతే విద్యుత్ సరఫరా తగ్గించుకుంటూ వచ్చారో మన రాష్ట్రము బహిరంగ మార్కెట్లో అధిక ధరకు విద్యుత్తును కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. అట్లనే మనము కారిడార్ యూజ్ చేయకున్నా సరే అన్యూజ్డ్ కారిడార్కు పెద్ద ఎత్తున మనం ఛార్జీలు చెల్లించాల్సి వచ్చింది. ఇట్లా బహిరంగ మార్కెట్లో మనము తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేయడం వల్ల మనకు దాదాపు 2,000 కోట్లకు పైగా భారం పడింది. అట్లనే కారిడార్ను పూర్తి స్థాయిలో వాడకున్నా సరే మనము కారిడార్ ఛార్జెస్ పవర్ గ్రిడ్కి చెల్లించాము. దానివల్ల మనకు 600 కోట్ల పైగా ఛార్జీలు మనం చెల్లించాల్సి వచ్చింది. ముఖ్యమైన అంశం ఏంటంటే మనకు అసలు ఎంత విద్యుత్ కావాలి, వాళ్ళతోనూ ఒప్పందం చేసుకుంది 1000 మెగావాట్లు అయితే మొత్తం వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు విద్యుత్తును సరఫరా చేసేసరికి విద్యుత్ సంస్థలకు షెడ్యూలింగ్లో చాలా సమస్యలు వచ్చాయి. ఈ సమస్యలన్నింటినీ కూడా జస్టిస్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఇవి ఒప్పందం లెక్కలు. ఇక యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ల విషయానికి వద్దాం. భద్రాద్రి పవర్ ప్లాంట్ గురించి కేసీఆర్ ఏం చెప్పారు? అప్పటికప్పుడు మనకు విద్యుత్ తయారీ అత్యవసరం, అందుకే ప్రభుత్వ రంగ సంస్థ BHELతో ఒప్పందం చేసుకున్నాం. వేగంగా విద్యుత్ ఉత్పత్తి కోసమే సబ్ క్రిటికల్ టెక్నాలజీతో పవర్ ప్లాంట్ను నిర్మించుకున్నామన్నారు. బట్ ఈ వ్యాఖ్యల వెనుక కూడా తిరకాస్తుంది. అసలు గోదావరి నది ఒడ్డునే పవర్ ప్లాంట్ల నిర్మాణంతో ఇప్పుడు మరో పెద్ద నష్టం ఎదురు కాబోతోందని తెలుస్తోంది. వాళ్ళు ఎప్పుడో 2010లో ప్రణాళిక చేసుకొని తయారు చేసుకున్న సబ్ క్రిటికల్ ప్లాంట్లను తెలంగాణ మీద రుద్దడం జరిగింది. దీనివల్ల మనకు సబ్ క్రిటికల్ ప్లాంట్ వల్ల అనేక సమస్యలు ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడే మనకున్న సమాచారం ప్రకారము భద్రాద్రి పవర్ ప్లాంట్ యొక్క లైఫ్ 2 ఏళ్లే, ఇప్పటి వరకు మొదలైంది 2 ఏళ్ళు. కానీ ఆ పవర్ ప్లాంట్ 15 ఏళ్ల పవర్ ప్లాంట్కి ఎన్ని సమస్యలు వస్తున్నాయో అన్ని సమస్యలు వస్తున్నాయి. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ మెషినరీ సరైన మెషినరీ కాదనేసి మా అభిప్రాయం. ఈ అభిప్రాయాన్ని జడ్జి గారితో మేము షేర్ చేసుకున్నాము. ఇదే కాకుండా భద్రాద్రి పవర్ ప్లాంట్ని తీసుకొచ్చి గోదావరి నది ఒడ్డున పెట్టారు. సాధారణమైన వరదలకే అక్కడ భద్రాద్రి పవర్ ప్లాంట్లో నీళ్లు వస్తున్నాయి. తర్వాత ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తన రిపోర్ట్లో ఏం చెప్పిందంటే పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయితే ఆ బ్యాక్ వాటర్స్కి కానీ లేకపోతే ఫ్లడ్ కండిషన్స్ కానీ మొత్తం భద్రాద్రి మునిగిపోయే ప్రమాదం ఉంది. భద్రాద్రి పవర్ ప్లాంట్ లోపలికి మొత్తం వస్తాయి. ఎవ్రీ ఇయర్ ఫ్లడ్ వచ్చినప్పుడల్లా భద్రాద్రి పవర్ ప్లాంట్ మునిగే ప్రమాదం ఉందనేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా తన రిపోర్ట్లో స్పష్టంగా మెన్షన్ చేసింది. ఈ అంశాన్ని కూడా చెప్పాము. అంటే సైట్ సెలెక్షన్, భద్రాద్రి పవర్ ప్లాంట్ సైట్ సెలెక్షన్ అనేది మంచిది కాదు. అక్కడ నుంచి పవర్ ప్లాంట్కే సమస్య కాకుండా అక్కడ వేసిన లైన్ కూడా మొత్తము నది పక్క నుంచి తీసుకెళ్లారు. ఇప్పుడు సీతారామ సాగర్ కట్టడం వల్ల ఆ మొత్తము ఆ ట్రాన్స్మిషన్ లైన్ అంతా మునిగే ప్రమాదం ఉండి ఆ లైన్ను షిఫ్ట్ చేయాలనేసి చెప్తున్నారు. అంటే 100 కోట్ల రూపాయలు ప్రజాధనం అనేది మనం ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో అనేక సాంకేతిక పరమైన అంశాలు దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా ప్రజల నెత్తిన 1000 కోట్ల అప్పుల భారం పడినట్లు క్లియర్ కట్గా అర్థమవుతోంది. ఇది ఏమాత్రం కూడా సమర్థనీయం కాదు. అనవసరంగా ప్రజల నెత్తిన నష్టాలను రుద్దినం. ఇవాళ డిస్కంలన్నింటినీ కూడా ట్రాన్స్కోలు, జెన్కో అన్నీ కూడా ఇవాళ అప్పుల పాలై ఉన్నాయి. సుమారు 81,000 కోట్ల రూపాయలు అప్పుల పాలు చేసేటువంటి అధికారము, అర్హత ఏ ప్రభుత్వానికి లేదు. మీరు తొందర పేరుతో, అవసరం పేరుతో చెప్పేటువంటి ఏ కోణం నుంచి చూసినా ఈ నష్టాలను మనం సమర్థించుకోవటం అనేది సాధ్యం కానే కాదు. ప్రభుత్వం చట్టాన్ని, రాజ్యాంగ నీతిని తుంగలు తొక్కి తన ఇష్టానుసారంగా అధికారాన్ని నిర్వహించింది. దీన్ని మేము తప్పుపడుతున్నాం. అందుకనే
అవసరమైతే ఇట్లాంటి తప్పిదాలకు క్రిమినల్ చర్యలకైనా వెనుకాడవలసినటువంటి అవసరం లేదని చెప్పి మేము ప్రభుత్వానికి సూచిస్తున్నాం. తప్పు చేసినప్పుడు, నిధులు దుర్వినియోగమైనప్పుడు తప్పనిసరిగా అది నేరమవుతుంది. ఆ నేరానికి తగినటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. మేము కూడా ప్రభుత్వానికి, కమిషన్ వారిని కోరింది ఏంటంటే, ఇన్ని తప్పులు జరిగినప్పుడు ఈ తప్పులకు సరి చేసుకోవటానికి మరి వాళ్ళ ఏం చర్యలు తీసుకోవాలి, ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, ఒక సూచన చేయవలసిందిగా మేము కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వారిని కూడా మేము కోరటం జరిగింది. సో కేసీఆర్ చెప్పినవన్నీ కళ్ళబొల్లి మాటలే అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అనాలోచిత నిర్ణయాలు, ఏకపక్ష నిర్ణయాలు ఇవే బీఆర్ఎస్ హయాంలో జరిగినవి తెలుస్తున్నాయి. పేరు కోసం ప్రజలనెత్తిన అప్పులను రుద్దినట్టు అర్థమవుతుంది. ఇప్పటికే కమిషన్ విచారణను స్పీడప్ చేసింది. అన్ని వర్గాల నుంచి సమాచారం సేకరిస్తోంది, అధికారులను విచారిస్తోంది. సో వెరీ సూన్ కమిషన్ తన తుది నివేదికను సిద్ధం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు విచారణలో పాల్గొన్నవారు, ఎదుర్కొన్నవారు, విచారణ జరిపేవారు ఎవరి నోటుని విన్నా మనకు అర్థమయ్యే విషయం ఒకటే. అదేంటంటే 1000 కోట్లలో ప్రజాధనం వృధా అయింది. దీనికి కారణం మేమే డిజైనర్లు, మేమే కాంట్రాక్టర్లు, అంతా మేమే అన్నట్టుగా వ్యవహరించిన గత ప్రభుత్వ పెద్దలు, వారు తీసుకున్న నిర్ణయాలు. మరి ఇదే విషయాన్ని తన రిపోర్ట్లో కమిషన్ పొందుపరిస్తే ఏం జరగనుంది, ఈ ఏకపక్ష నిర్ణయాలకు ఎవరు బాధ్యత వహించబోతున్నారనేది అతి త్వరలో తేలనుంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.